Congratulations to Volga Videos. 18 million subscribers. Wishing you all many, many more and all the very best. అయ్యా నమస్కారం. నమస్కారం. రండి పంతులు గారు, కూర్చోండి. ఏమిటి విశేషం, పిలిచారట? నాటికి మీతో పనిపడింది. మా అమ్మాయి ప్రియకి అర్జెంటుగా మంచి సంబంధం చూడాలి. తప్పకుండా. మీరు కోరాలే కానీ కొండ మీద కోతినైనా తీసుకురాను. మీ వంశంలో వాళ్ళందరూ వీరులు ధీరులును. అయ్యా, మీరు నన్ను అంతగా పొగడవసరం లేదు. మీకు అందాల్సిన సంభావన పెద్ద మొత్తంలో ముట్ట చెప్తాం. సంతోషం. పంతులు గారు, మంచి సంబంధం చూసి పెట్టి నాకు ఫోన్ చేయండి. ఉంటానండి. సరే. అయ్యా పంతులు గారు, అయ్యా. పంచాంగం. అయ్యో, సంతోషంలో అన్ని మర్చిపోతున్నాను. ఉంటానయ్యా. సంబంధం చూడటం మాత్రం మర్చిపోమాకండి. ఉంటానమ్మా. మంచిదండి. ఒక సంతకం. నమస్కారం సిఐ గారు. రెడ్డి గారు, బహుకాల దర్శనాలు. బాగున్నాను సార్, బాగున్నాను. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? పెందుర్తిలో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ విషయంలో ఒకటి అడ్డు తగులుతున్నాడు సార్. ఆ కాంట్రాక్ట్ విలువ 150 కోట్లు. వాణ్ణి జూన్ 13వ తారీఖు నాడు టెండర్ వేయకుండా తప్పించాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు సార్. రెడ్డి గారు, మా పోలీసులు డబ్బు కోసం ఎలాంటి పనులైనా చేస్తారని జనం అనుకుంటారండి. కానీ కొన్ని పనులు డబ్బుతో కొనలేవండి. ప్లీజ్ అలా అనకండి సార్. ఈ పని మీ వల్లే అవుద్ది. అఫ్జల్, తీసుకోండి సార్. ఇవి అడ్వాన్స్ మాత్రమే. పని అయిన తర్వాత మీ కష్టమే ఉంచుకోండి సార్. ఏటోనండి, ఈ డబ్బును చూడగానే ఎలాంటి పనైనా చేయాలనిపిస్తుందండి. శ్రీను సార్, ఇంకా ఈ డబ్బుని మనం తీసుకోపోతే సార్ చాలా బాధపడతారయ్యా. అవును సార్, సార్ ఫీల్ అవుతారు. సార్, మేము చాలా మంచివాళ్ళం కదా. చాలా మంచోళ్ళం కదా సార్. మా సార్తో పాటు నేను కూడా చాలా మంచోండి సార్. కొంచెం తగ్గించు సార్. అయినా మీరు భలే నటిస్తారు సార్. మీ అందరిని పెట్టి ఒక సినిమా ప్లాన్ చేస్తాను సార్. అంత మాట అనకండి సార్. మేము ఆడేవాళ్ళం, మీరు ఆడించేవారు. మనది మొగుడు పిల్లల సంబంధం సార్. మొగుడిని బొమ్మలాగా ఆడించేకి పెళ్ళం చేతిలో ఉంటుంది సార్. ఇంట్లో పెళ్ళమైతే బయట మీరు ఎలా చెప్తే అలా ఆడుతాం. మీలాంటి పోలీసు స్టేషన్ ఒక్కడు ఉంటే చాలు సార్. అంతా మీ అభిమానం సార్. మీలాంటి కాంట్రాక్టర్లు ఉండబట్టే కొంతమంది అయినా మా పోలీసులు హ్యాపీగా ఉన్నారు సార్. లేకపోతే మాకు వచ్చే జీతాలకి ఎప్పుడో రోడ్ల పైన పడిపోయేవాళ్ళం సార్. మీరు అలా కాకుండా మేము చూసుకుంటాం కదా సార్. మీరు డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్ట్ ఏంటి, అడ్డొచ్చిన ఆ దేవుని కూడా ఎదిరిస్తాను. ఆ కాంట్రాక్ట్ సంగతి నాకు వదిలేయండి. థ్యాంక్ యూ సిఐ సాబ్. థ్యాంక్ యూ. నమస్తే, ఉంటా. హ్యాపీగా వెళ్ళండి. నడురా. ఏంటే అది, వీడు మారడండి. ఇలాంటి వాళ్ళ దగ్గర మనలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ పనిచేయాలంటే. అందుకేనండి జనాలకి పోలీసులన్నా భయం, నమ్మకం లేకుండా పోయాయి. సిన్సియర్గా డ్యూటీ చేసే వాళ్ళకి రోజులు లేవండి. వేడివేడిగా చికెన్ బిర్యానీ తెచ్చాను, తింటారా? నిజంగానే వదిలేస్తాను రా, కానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. చేస్తారా? ఏం చేయాలి సార్? అమ్మగారి బట్టలు ఉతకాలా, గిన్నెలు తోమాలా సార్? మీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను సార్. బాగా కారం పొడేసుకోము అని ఏమైనా ఆర్డర్స్ వచ్చాయి సార్? వాళ్ళేమో కానీ నువ్వే ఆర్డర్స్ ఇచ్చి కొట్టించేటట్టున్నావురా. ఆపండ్రా మీ సోది. సార్ ఏంటి సార్ ఆఫర్? మీరు ఒకరిని కిడ్నాప్ చేయాలి. కిడ్నాప్ చేసిన వాడిని కొద్ది రోజులు సీక్రెట్గా ఉంచాలి. కిడ్నాప్ మాకు కొత్త సార్. ఎలా చేయాలో మీరు ఒకసారి చేసి చూపిస్తే మేం చేస్తాం సార్. సార్, అసలే మేము చేయని తప్పుకి మా మీద నక్సలైట్ అని ముద్ర వేశారు. మళ్ళీ కిడ్నాప్ ఏంటి సార్? వాడిని కిడ్నాప్ చేస్తే మీ మీద ఉన్న నక్సలైట్ కేసులన్నీ ఎత్తేస్తాను. ప్రభుత్వం నుంచి తలా ఒక్కొక్క ₹1,00,000 ఇప్పిస్తాను. హాయిగా మీ ఊరెళ్ళి బతికేయచ్చు. మమ్మల్ని వదిలిపెడతాం అంటున్నారు కాబట్టి ఎంత రిస్క్ అయినా సరే ఆ కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేస్తాం సార్. చూడండి, ఆ కాంట్రాక్ట్ని ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టాలో నేను చెప్తాను. అలాగే సార్. కానీ ఆ కాంట్రాక్టర్ని ఎక్కడ కిడ్నాప్ చేయాలో, ఎన్ని గంటలు కిడ్నాప్ చేయాలో, ఎలా ఉంటారో కొన్ని డీటెయిల్స్ ఇస్తారా సార్? ఆ కాంట్రాక్టర్ పేరు రఘుపతి నాయుడు. అతను మొట్టమొదటిసారిగా మొదలుపెట్టిన బ్రిడ్జి నాతైపాలెం బ్రిడ్జ్. ఆ బ్రిడ్జి అతనికి బాగా కలిసి వచ్చింది. ఆ కాంట్రాక్టరు ఆ బ్రిడ్జి మొదలు పెట్టకముందు నాయుడు గారి బ్యాంక్ బ్యాలెన్స్ 0. ఆ బ్రిడ్జి పూర్తి అయ్యేసరికి అతను కోట్లు సంపాదించాడు. అందుకే ఆ బ్రిడ్జి అంటే సెంటిమెంట్.
ఆ కాంట్రాక్టర్ ప్రతిరోజు ఆ బ్రిడ్జి దగ్గర వచ్చి సేవాలాల్ మహారాజుని మొక్కుకొని ఆ తర్వాతే తన కార్యక్రమాలని మొదలు పెడతాడు. ఆ కాంట్రాక్టర్ ఎలా ఉంటాడంటే తలకు రాజస్థానుల తలపాగా, చేతికి గడియారం, మరో చేతికి బంగారు కడియం, అచ్చు 6 అడుగుల ఆజానుబావుల్లో ఉంటాడు. అతనితో జాగ్రత్త సుమా. అలాగే సార్. అలాగే సార్. రేపు తెల్లారుజామున 5 గంటలకి మా కానిస్టేబుల్ వచ్చి మిమ్మల్ని అందరినీ వదిలిపెడతాడు. ఓకేనా? డన్ సార్. సార్ రెడ్డి గారి పని అయిపోయినట్లే. సార్ ఆ. నాకు చిన్న డౌట్. ఈ నలుగురిని చంపుతానని చెప్పి సర్పంచ్కి మాట ఇచ్చారు. కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేయమని ఈ నలుగురిని వదిలేశారు. ఒకవేళ వీళ్ళు కిడ్నాప్ చేయకుండా అట్టించి అటే పారిపోతే మరి శ్రీను. కాంట్రాక్టర్ ఇచ్చిన డబ్బుల పరిస్థితి ఏంటి? మన డిఎస్పీ గారికి ఏమని చెప్తాం సార్? శ్రీను, తిరిగి వస్తే కిడ్నాపర్తో తిరిగి వస్తారు. ఆ, పారిపోతే జైలు నుంచి పారిపోయారని చెప్తాం. ఆ సర్పంచ్కి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి పారేద్దాం. అయ్యో బాబాయ్. మాట మీద కాకుండా మొహమాటం పడకుండా మన మామూలు కోసం మన పని మనం చేసుకోపోదామయ్యా. ఓకే ఓకే. హలో హలో సిఐ గారు, నేను సమర్సింహారెడ్డి మాట్లాడుతున్నా. సార్, నమస్తే. ఎలా ఉన్నారు? నిన్న మనం అనుకున్నట్టు కాంట్రాక్టర్ ను కిడ్నాప్ చేయించమని డబ్బులు ఇచ్చాను కదా సార్, ఆ? ఆ డీల్ క్యాన్సిల్ చేసుకోండి సార్. ఎందుకు సార్? ఎందుకంటే 13వ తారీఖు నాడు నేను ఒక్కడనే టెండర్ వేస్తున్నా. నాకు పోటీగా ఎవ్వరు వస్తలేరు. ఆ కాంట్రాక్టర్ ను ఏం చేయకండి సార్. సార్, అది మరి మీరు. అరే నాకు అర్థమైంది లేవా, నేను ఇచ్చిన డబ్బులు నువ్వే పెట్టుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎంతో మంచివారు సార్. ఏంది, నేను ఇచ్చిన డబ్బులు సరిపోలేదా? మా బామ్మర్దితోటి 5 లక్షలు పంపిస్తా, పోయి పండుగ చేసుకో పోండ్రి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే సరే, ఏం పోలీసు రాబాయి నువ్వు. థ్యాంక్ యూ సార్. శ్రీను సార్. ఆ రెడ్డి గారు ఎంత మంచివారో తెలుసా? వారు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు మనల్ని ఎంజాయ్ చేసుకోమన్నారు. ఓకే సార్, ఆ కాంట్రాక్టర్ని కిడ్నాప్ చేయొద్దని ఎందుకు ఆ నలుగురికి చెప్పేద్దామా? ఎవరు పాపాన వాళ్ళే పోతారు. వదిలేయ్. అలా జరిగితే మన జాబ్ లో పోవడం ఖాయం సార్. ఏయ్, యాదవనూరు అన్నది జరిగిపోగలదు. ఎందుకైనా మంచిది ఆ నలుగురిని పట్టుకుందాం. పదండి. ఆ. ఒరే ఒరే అటు చూడండి రా. సిఐ చెప్పిన గుర్తులు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. వీడే కాంట్రాక్టర్ అయి ఉంటాడు. అరే కిదర్ రఖా మే ఇదర్ హీ రఖా థా. సార్ టైం ఎంత అవుతుంది? టైం